నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయశ్రీ పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. ఇది అర్జున విషాద యోగం మూడవ భాగం అండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గుండెలు రాయి చేసుకొని క్రూరుడనై కురురాజు సేనపై గాండివమెక్కు పెట్టి రిపుకంఠ విలుంఠనమాచరించి ఈ బండన భూమి తద్రుధిరపారణ మత్త పిశాచ డాకినీ మండల తాండవమ్ముగన మామక మానసమొప్పదచ్యుతా. గుండెలు రాయి చేసుకొని దుర్యోధనుని సేనపై గాంధీవం ఎక్కుపెట్టి శత్రు సంహారం చేసి ఆ రుద్రధారలతో తాగే పిశాచాలను డాకినీలను సమూహాలను తాండవాలు చూడడానికి నా మనస్సు ఒప్పుకోదు మాధవ అని అంటాడు అర్జునుడు. ఇంత రణోత్సకత్వము వహింపగజాలను బాహువుల్ త్రపాసంకుచితమ్ములు ఆత్మజన సంహరణ క్రియకంతరంగమాశంకితము ఆ మహేశ్వరుని సాక్షిగా చాలకగాదు కోరికింజంకియుగాదు రుంకులిడజాలను రక్తనదీనదమ్ములన్. ఇంతటి ఘోరమైన పని చేయడానికి నా మనస్సు నా శరీరము కూడా సహకరించడం లేదు. ఆ పరమేశ్వరి సాక్షిగా నేను చాలక కాదు, యుద్ధానికి జంకీ కాదు, రక్త నదులలో మునగలేను మాధవ. పెద్దన్నయ్య అహింసయే మదికి సంప్రీతిన్ సమర్థించే నా యుద్ధేశమ్ములు మారే త్రమ్ముకునేవో మోహమేఘమ్ములి గద్దెల్ మిద్దెల శాశ్వతమ్ములు మిధఃకార్పణ్యముల్ చాలికన్ వద్దయ్యా పరపక్ష మారణరణ వ్యాపార పారీణతల్. మా పెద్దన్నయ్య అహింసరే మంచిదని అనిపిస్తోంది. నా ఉద్దేశాలు మారిపోయాయి, మోహమేఘాలు కమ్ముకున్నాయి. ఈ మేడలు సింహాసనాలు అశాశ్వతాలు, ఇక శత్రుపక్ష మారణ వ్యాపారాలు వద్దయ్యా అని అంటాడు. కత్తుల గృచ్చినన్ శరముఖమ్ముల వ్రచ్చిన కార్ముకమ్ములన్ మొత్తిన నెత్తిపై గదలు మోదిన నెత్తురు పేల్వసాగినన్ కుత్తుక నొక్కి పైన బడి కొట్టిన తిట్టిన శాంతితోడ నోరెత్తక మిన్నకుందు నెవరేదియో నర్చిన చూచుచుండెదన్. నన్ను కత్తులతో గుర్చిన, బాణాలతో బాధించిన, వింటితో మొత్తిన, నా నెత్తురు పీల్చిన, గొంతు నొక్కిన, గదలతో నెత్తిన మోదిన, పైనబడి కొట్టినా నేను శాంతితో నోరెత్తకుండా ఉంటాను. ఎవరేమి చేసినా చూస్తూ ఉంటాను, యుద్ధం చేయను అని చెప్పి అర్జునుడు అలా కూర్చుని ఉండిపోతాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.